నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచించిన టీటీడీ ఈవో. తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో దేవకీ నందన వాసుదేవ వీక్షించిన గల్లా కుటుంబ సభ్యులు. గల్లా అశోక్ హీరోగా రంగప్రవేశం చేయడం సంతోషకరం. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. తిరుపతి టీటీడీ భవనం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా. టీటీడీ ప్రధాన అర్చకులు మరియు 8,000 మంది ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర మంత్రులు ఉదయ్ సుమంత్, సుధీర్ మునిగంటివార్, రాధాకృష్ణ, ఈ వేకపాటి, సంభాజీ పాటిల్, తెలంగాణ ఎమ్మెల్సీ రాఘోత్తం రెడ్డి వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రేపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు. దీంతో మంత్రులు శ్రీవారి దర్శనానికి క్యూ కట్టారని తెలుస్తుంది. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ओके आ जाओ सर, आ जाओ सर. नहीं कम జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకుని నగరంలో ఔషధ నిపుణులు భారీ ర్యాలీ నిర్వహించామని ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ డి రంగనాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ర్యాలీ బాలాజీ కాలనీలోని ఎస్వి ఉన్నత పాఠశాల మైదానం నుండి ప్రారంభమై ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, పీర్లగడ్డ వీధి, భవానీనగర్, కూడలి మీదుగా ఎస్వి పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించామని తెలిపారు. ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన చేస్తూ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రజాతులుగా ఫార్మసీల గురించి అవగాహన పెంచి ప్రజల్లో వారి పట్ల ఉన్న విశ్వసనీయతను పటిష్టం చేసి ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీ ప్రారంభోత్సవానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరు కానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్ తిరుపతి శాఖతో పాటు స్థానిక ఫార్మసీ కళాశాలలు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగం, ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ, మోహన్ బాబు విశ్వవిద్యాలయం, కృష్ణతేజ ఫార్మసీ కాలేజ్, 7 హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ,
కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ సైన్స్కి చెందిన విద్యార్థులు సుమారు 3,500 మందికి పైగా ఫార్మసీ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో రమేష్ రెడ్డి, ప్రకాష్, దుర్గా ప్రసాద్, శర్మ, శ్రీనివాసు, చరణ్ తేజ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఔషధి వర్గానికి సంబంధించి అంటే ఫార్మసీకి సంబంధించినటువంటి విధి విధానాల గురించి క్వాలిటీ గురించి ఇంప్రూవ్ చేయడానికి ఉన్న కళాశాల 2 యూనివర్సిటీస్, 2 అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, 2 క్వాలిటీ కాలేజెస్ అన్ని అప్లికేషన్స్ కలుపుకొని విధిగా ఒక సైలెంట్ ఆర్గ్యుమెంట్ ప్రజల్లో ఒక రకమైన చైతన్యం, ఒక అవగాహన వచ్చేదానికి కొన్ని ఎన్నో సదస్సు చేసుకుంటాం. ఈ సంవత్సరం యొక్క ప్రాతిపదిక ఏంటంటే థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ అనేది ఒక నినాదం. ఇది ఐపీఏ సెంట్రల్ బ్రాంచ్ ఫార్మసీ కౌన్సిల్ నిర్ణయించబడింది. అంటే మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించేటప్పుడు మీ ఫార్మసీ గురించి మీరు ఆలోచించండి. ఫార్మసీ అంటే మందుల షాప్. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే మందుల షాప్లో ఎటువంటి వారు ఉండాలా, కాంపిటేటివ్ పర్సన్ ఉండాలా, వాళ్ళకున్న విధులు, నిర్వర్తనలు, వాళ్ళకున్న నైపుణ్యం గురించి మీరు ఏ శ్రద్ధ తీసుకుంటున్నారని మా బాధ్యత మేము స్వీకరిస్తూ ప్రతి కాలేజీలో ఒక సదస్సు పెట్టుకుంటూ పిల్లలలో చైతన్యం తీసుకుంటూ సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, ర్యాలీస్ కానీ చేసుకుంటాం. ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకోవాలి. ఇదివరకులో కూడా అయితే ఆల్కహాల్స్ గురించి తీసుకుంటాం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీఆర్ మేకింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద హెల్త్ కేర్ సిస్టమ్, హౌ టు ప్రొటెక్ట్, హౌ టు మెయింటైన్ ద క్వాలిటీ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద డిస్పెన్సరీ. తిరుపతి జిల్లాలో సుమారు 60 మందికి పైగా దివ్యాంగులకు ప్రభుత్వం చేత అందించే 6,000 రూపాయల పెన్షన్ భృతి కూడా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీరందరికీ ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా కనకదుర్గ దివ్యాంగుల సొసైటీ నాయకులు సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దివ్యాంగులకు సరైన సంరక్షణ కల్పించే ఆర్థిక చేయూత అందులో లేదని ఆయన వాపోయారు. బస్సు పాసు సౌకర్యం, ఇళ్ల స్థలాలు తదితర సౌకర్యాలు ప్రభుత్వం నుంచి ఏమాత్రం అందడం లేదని వారు వాపోయారు. దివ్యాంగులకు బ్లాక్లకు పోస్టుల నియామకాలలో గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వం స్థలాలు అందించలేకపోయినందున వయస్సు మీరిన దివ్యాంగులు సదరు ఫలాలు అందుకోలేకపోయారని, తక్షణమే కూటమి ప్రభుత్వం బ్లాక్ ల్యాబ్ పోస్టులు అమలు చేసి న్యాయం చేయాలని ఆయన కోరారు. జిల్లాలో ఇంకా అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో వర్తింపజేసే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి కోదండ, ఇతర దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సంస్థను స్థాపించాము వికలాంగులకు న్యాయం చేయాలని. పేదరికంలో ఉన్న వికలాంగులు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాల గురించి వాళ్ళకి తెలియజేస్తూ బలహీన వర్గాలైనటువంటి వికలాంగులు అనేక రకమైన బాధలతో జీవితాన్ని గడుపుతున్నారు. ఉదాహరణకి వాళ్ళకి బస్ పాసులు లేక మరియు ఇంటి స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరియు చాలా మంది అందులు కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, డెఫ్ అండ్ డెమ్ వాళ్ళు కానీ, మానసిక వికలాంగులకు ఇప్పటికి కూడా చాలా మందికి పెన్షన్ లభించడం లేదు. కూటమి ప్రభుత్వం వారు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. చాలా సంతోషము. కానీ ఇంకా చాలా మందికి పెన్షన్ సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో లభించక బాధపడుతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికే ఈ సొసైటీని ఏర్పాటు చేశాము. ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జై హింద్. Today it's a big challenge to get employment. So we are going to play a role of bridge between the government and the employees of differently able people to run a smooth environment, to make the awareness to the government as well to the differently able people. So today we are going to make awareness to the people who are not receiving many services from the government like employment, scholarship, pension, free bus pass and different other facilities. So we are here today to make note, to make sure to inform the public that we are playing a role as a bridge between the government and the needed differently. వైద్య విద్యను అభ్యసించడానికి జార్జియా దేశంలో ఉన్న ఇలియా యూనివర్సిటీకి మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన సుమారు 60 మంది విద్యార్థులను అక్కడ హాస్టల్ యజమాని నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి బయటకు వెళ్లగొట్టిన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది విద్యార్థులు అక్కడ వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లారు. వీరి వద్ద నుంచి వసతి సౌకర్యం కొరకు 1,20,000 రూపాయలను హ్యాపీ లివింగ్ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ లీజు దారుడైన
క్రమాన్ అనే వ్యక్తి తీసుకొని పారిపోవడంతో బిల్డింగ్ యజమాని నిర్దాక్షిణ్యంగా 60 మంది విద్యార్థులను రాత్రికి రాత్రే వెలుపలికి గెంటివేయడంతో చలి ప్రాంతంలో విద్యార్థులు తీవ్ర అవస్థలను పడుతున్నారు. బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి వై ఆనందరెడ్డి ఆవేదన తెలిపారు. ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విద్యార్థుల్లో తమ కుమార్తె వై జ్యోతిక శ్రీప్రియ కూడా ఉందని ఆయన తెలిపారు. వెంటనే కూటమి ప్రభుత్వం బీజేపీ నాయకులు విద్యామంత్రి లోకేష్ను స్పందించి వారికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. 60 మంది తెలుగు ఎంబీబీఎస్ విద్యార్థులు జార్జియా దేశంలో పడుతున్న కష్టాల గురించి పత్రికా మూలకంగా తెలియజేయాలనుకుంటున్నాను. జార్జియా దేశంలో ఉన్న ఇలియా యూనివర్సిటీలో చదువుతున్న 60 మంది తెలుగు విద్యార్థులు ప్రైవేట్ హ్యాపీ లివింగ్ అనే హాస్టల్ నందు 8 నెలలు ఫీజు 1,20,000 రూపాయలు ముందుగానే కట్టించుకొని జరిగింది. 2 నెలల తర్వాత విద్యార్థులందరినీ మోసం చేసి హాస్టల్ బిల్డింగ్ లీజుదారుడైన కమరాన్ అనే వ్యక్తి వెళ్లిపోవడం జరిగింది. హాస్టల్ బిల్డింగ్ ఓనరు 60 మంది విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా 4 degrees సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణంలో రాత్రిపూట వెళ్లిపోమని చెప్పడం జరిగింది. పైన తెలిపిన మోసాన్ని ఇండియా ఎంబీసీ వారికి కూడా ఈమెయిల్ ద్వారా విద్యార్థులు తెలియజేయడం జరిగింది. పిల్లలు వారి స్నేహితులు రూముల్లో తలదాచుకుంటున్నారు. ఇంట్లో పెద్ద వారికి తెలిస్తే వాళ్ళు ఏమంటారో అని భయపడుతూ తల్లిదండ్రులు తెలియజేయకుండా దయచేసి లోకేష్ గారికి తెలుగు విద్యార్థులు సహాయం చేయవలసిందిగా కాపాడాల్సిందిగా పత్రికా ముఖంగా కోరడమైనది. తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీ అక్రమ కట్టడాలను బిల్డర్లు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని, ఈ అక్రమ కట్టడాలను ప్రభుత్వం అధికారులు వెంటనే నిలుపుదల చేయాలని తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీలో కాపురముంటున్న పవన్ కుమార్ అనే వ్యక్తి తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో విన్నవించుకున్నారు. నా పేరు పవన్ కుమార్. నేను తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీలో కాపురం ఉంటున్నాను. నేను గత సంవత్సరం నవంబర్ 2023 నుండి మాకు 20 అడుగుల రోడ్డులో కొంతమంది బిల్డర్లు 5 అంతస్తులు 6 అంతస్తులు 3 అంతస్తులు పర్మిషన్ తీసుకొని కడుతుంటే గత నవంబర్ నుండి పోరాడుతా అంటే 24 ఏప్రిల్కి ఒక నోటీస్ సర్వ్ చేయించాం. అప్పుడు కొద్ది రోజులు ఆపినారు. అలా ఇప్పుడు మాకు అధికారులు అండదండలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము డబ్బులు ఇచ్చేసి అధికారులందరినీ మేనేజ్ చేసుకుంటున్నామని చెప్పేసి బహిరంగంగా ఒక అడ్వకేట్ వచ్చి అడ్వకేట్ అని చెప్పి, ఆయన అడ్వకేట్ అని మాకేం తెలియదు, అడ్వకేట్ అని చెప్పి బిల్డింగ్ దగ్గర నిలబడుకొని ఎవరన్నా నోటీసులు సర్వ్ చేసేదానికి పోయినా, నోటీసులు అందించేదానికి పోయినా మీ మీద కేసులు పెడతామని చెప్పేసి అందరినీ బెదిరిస్తున్నారు. ఒకసారి మీరు వీడియో చూడొచ్చు. పంచాయతీ సెక్రటరీ అయితే ఏమి, ఎవరైతే ఏమి, ఒక పేదవాడు ఎక్కడన్నా ఒక చిన్న గుడిసెలు వేసుకుంటే ఇమ్మీడియట్గా పోయి అందరూ కొట్టేస్తారు. ఇంకేదైనా ఒక చిన్న చిన్న తప్పులు ఆటో వాళ్ళు లేకపోతే ట్రాక్టర్ వాళ్ళు ఏదైనా సిగ్నల్ జంపులు ఇట్లాంటి ఏదైనా చేసి ఇమ్మీడియట్ ఫైన్లు ఉంటాయి. ఇట్లాంటి బిల్డర్లు ఎంతసేపు వచ్చేసి మాకు వాల్ సపోర్ట్ ఉంది, వీల్ సపోర్ట్ ఉందని చెప్పేసి 20 అడుగుల రోడ్లలో కనీసం పార్కింగ్ కూడా వదలకుండా వీళ్ళు అక్రమ కట్టడాలు కడతా అంటే మాకు వర్షాకాలంలో ప్రధాన సమస్య ఏంటంటే చెత్త వర్షాకాలంలో చిన్న ఆటోలు ఆ సందుల్లోకి రాలేదు. పెద్ద ట్రాక్టర్లు వచ్చినప్పుడు అసలు చెత్త తీయడం 4 రోజులు 5 రోజులకు ఒకసారి ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కనీసం ఒక 4 అడుగులు 5 అడుగులు వదిలేసి 10 అంతస్తులు కూడా మీరు కట్టుకుంటారా అంటే వదలకుండా ఎంతసేపు అధికారులను మేనేజ్ చేసుకుంటున్నారు, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నారు. మేము ఎవరికైనా ₹1,00,000 ఇస్తే మాకు పర్మిషన్లు ఇస్తారు, 5 రోజులు మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారు. అది మా అర్జెంట్. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయక మంత్రి రిక్షా నిఖిల్ ఖడ్సే శుక్రవారం దేవస్థానానికి విచ్చేశారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద కేంద్ర సహాయక మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి శేషవస్త్రం సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. हमारे प्रशासन के लोगों ने की और उसके साथ ही
हमारी स्टेट गवर्नमेंट के साथ भी बातचीत हुई है स्पोर्ट्स को आगे बढ़ाने के लिए। हमारा यूथ मिनिस्ट्री है, यूथ के लिए प्रोग्राम आगे लेके जाने के लिए, और डेफिनेटली मुझे पूरा विश्वास है कि सेंट्रल गवर्नमेंट मतलब हमारी सरकार और राज्य की सरकार, जो भी राज्य की तरफ से प्रपोजल आए हुए हैं, हमारे अध्यक्ष है उन्होंने जो दिए हुए हैं उसे पॉजिटिवली हम आगे लेके जाएंगे। और हमारे ये स्टेट में भी यहाँ के बच्चों के लिए स्पोर्ट्स में काफी अच्छा हम कैसे कर पाएंगे, उसके लिए पूरा केंद्र सरकार इसके लिए अग्रसर रहेगा। और आप सबको पता है कि इन 2036 we are going to organize, maybe we are trying for that, Olympics will be held in India. That's our Prime Minister is also trying to develop sports infrastructure in each and every state of India. प्रयास करेगी कि जो भी प्रपोजल यहाँ के स्टेट्स के माध्यम से आए हैं हम उसे पूरा करने के लिए कोशिश करेंगे। తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి డంపింగ్ యార్డ్లోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామని, మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే డంపింగ్ యార్డ్ను సందర్శించినట్లు తెలిపారు. 3-4 నెలల్లో చెత్తను మొత్తం తొలగిస్తామని అన్నారు. భవిష్యత్తులో వచ్చే చెత్తను శాస్త్రీయంగా డంప్ చేసే విధానం అమలు చేస్తామని తెలిపారు. తడి చెత్త కూడా 1,000 టన్నులు ఉందని, IOCL బయోగ్యాస్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుందని అన్నారు. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20,000 టన్నులు కంపోస్టు తయారు చేశామని తెలిపారు. అనంతరం పాప వినాశనం చేరుకున్న ఈవో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పాప వినాశనంలోని సూచీ బోర్డులను రీపెయింటింగ్ చేయించాలని సూచించారు. పాప వినాశనం టోల్ గేట్ వద్ద జారీ చేసే టోల్ రసీదులను తనిఖీ చేశారు. అనంతరం ఆకాశగంగ తీర్థాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆకాశగంగ మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా దుకాణాలు, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో టీటీడీ సీఈఓ సత్యనారాయణ, ఈఈ సుధాకర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, డీవైసీఎఫ్ శ్రీనివాస్, డెప్యూటీ ఓ ఆశాజ్యోతి, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది ఇక్కడ ఉంది. దీంట్లో ప్రస్తుతం చూస్తే 1,00,000 మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది. మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. అలాగే వెట్ వేస్ట్ కూడా ఉంది. వెట్ వేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం చూసింది డ్రై వేస్టే, ఇంకా వెట్ వేస్ట్ కూడా చాలా జనరేట్ అయింది. చాలా ఇంకా బ్యాలెన్స్ చేయాల్సింది కూడా 1,000 కొద్ది టన్నులు వెట్ వేస్ట్ ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా టెక్నాలజీ ఇష్యూస్ వలన కొంత స్లోగా జరుగుతున్నట్టుగా మా అధికారులు చెప్పారు. అది కూడా చూస్తున్నాము. దాన్ని కూడా త్వరగా ఆ వెట్ వేస్ట్ని తొలగించడం, అలాగే IOCL వాళ్ళకి వెట్ వేస్ట్ కన్వర్షన్ కోసం బయోమిథనేషన్ ప్లాంట్ కూడా ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా తొందరగా వస్తే ఇక్కడ ఉన్న వెట్ వేస్ట్ని త్వరగా ఇక్కడ నుంచి తొలగించి మనము ఇదంతా కూడా సైట్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. తిరుపతి గ్రూప్ థియేటర్స్లో గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని అమర్రాజా గ్రూప్స్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వీక్షించారు. గల్లా కుటుంబ వారసుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా నటించిన
దేవకీనందన వాసుదేవ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీనందన వాసుదేవ చిత్రం తిరుపతి గ్రూప్ థియేటర్స్లో విడుదల కాగా అభిమానులు సందడి చేశారు. కాగా ఉదయం 11:30 గ్రూప్ థియేటర్స్లో సినిమాను వీక్షించేందుకు అమర్ రాజా గ్రూప్స్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, పలువురు ప్రముఖులు గ్రూప్ థియేటర్స్కు విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు బాణాసంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశంలో గల్లా అరుణకుమారి మాట్లాడుతూ గల్లా అశోక్ హీరోగా రంగప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కంప్లైంట్ ఇచ్చారేంట్రా వాడికి ఇవ్వకపోతే అశోక్ గురించి కొంచెం చెప్పాలి. ఇక్కడ సినిమాలో ఎవరైతే హీరోగా ఉన్నారో అశోక్ గల్లా, అతను మామూలుగా హీరోస్ ఎలా అయినారో తెలియదు కానీ అశోక్ మటుకు ఒక అసిదార వ్రతం లాగా చాలా కష్టపడ్డాడు. మరి సినిమాని ఒక కమిట్మెంట్ తో ఎంత ఎవరు చెప్పినా కానీ సినిమా చేయాలనేసి చాలా కష్టపడి తీసిన మూవీ ఇది. నేను అనుకోవడం ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి సినిమా. ఈ సినిమాలో ట్రైలర్ చూసినా కానీ ఇంకా ఆ సినిమా చూడలేదు కదా, అందుకని సినిమా చూసిన తర్వాత మళ్ళా కూడా నేను మరి చెప్తాను సినిమా ఎట్లుందని. మీ అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలా. కొత్తగా వచ్చాడు. ఇంతకుముందు హీరో సినిమా తీసినప్పుడు చాలా సీరియస్గా కరోనా ఉండింది కాబట్టి మరి కొంచెం కష్టమైంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆదరించాలి, ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి రిక్షా నిఖిల్ ఖడ్సే, ఎల్సీబీసీ చైర్మన్ హన్స్ రాజ్ అహీర్, పార్లమెంటు సభ్యులు శ్రీకాంత్ రెడ్డి వేర్వేరుగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీకాళహస్తి అక్రమ కట్టడాలపై కొరడా జులిపించారు శ్రీకాళహస్తి అధికారులు. శ్రీకాళహస్తి దేవస్థానానికి సుమారు 20,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. బయట ప్రాంతాల నుంచి యాత్రికుల రాక ఎక్కువ అవ్వడంతో దేవస్థానం సమీపంలోని సన్నిధి వీధి ఎప్పుడూ రద్దీగా మారుతుండడంతో షాపుల యజమానులు రహదారిని ఆక్రమించుకొని షాపును ముందుకు జరపడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజు అటువైపు వెళ్లడానికి రాకపోకలు గంటల తరబడి రోడ్డుపై వాహనాలు నిలబడిపోవడంతో యాత్రికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మున్సిపల్ శాఖకు సమాచారం ఇచ్చి అక్రమదారులకు నోటీసులు జారీ చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం 3వ గేటు జల వినాయకుడి నుంచి 4వ గేటు రహదారిపై అక్రమ కట్టడాలను తొలగించవలసిందిగా పురపాలక సంఘం సిబ్బంది గతంలో సంబంధిత వ్యక్తులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. షాపుల యజమానులు వారు ఖాళీ చేయించకపోవడంతో శుక్రవారం మున్సిపల్ శాఖ సిబ్బంది మరియు దేవస్థానం అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. రహదారిపై ఆక్రమణలు శుక్రవారం శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో పురపాలక సంఘం అధికారులు పోలీసుల సిబ్బందితో రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు.
తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం భారీ ధర్నా నిర్వహించారు. టీటీడీ ప్రధాన అర్చకులు మరియు 8,000 మంది శాశ్వత ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 3 విషయాలు ముందుంచేదాని కొరకుగా ఈ కార్యక్రమాన్ని ఉంచడం జరిగింది. మొదటిది, తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, వాళ్ళు అర్చకులు కానీ మరి అన్ని రకాల ఉద్యోగస్తులు, వాళ్ళు మాటలు చెప్పుకోలేకపోతున్నారు. చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు తెలియటం లేదు మీకు వాళ్ళ నాడి. ఈ విచారణ సిబిఐ విచారణ వేసిన తర్వాత వాళ్ళు ఉడికిపోతున్నారు, లోపల చెప్పుకోలేకపోతున్నారు. మా వాళ్ళు మంచి వాళ్ళు, టీటీడీ ఉద్యోగస్తులు, వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళకి చీమ కొట్టినా కూడా మేము వచ్చి నిలబడతాం. పాలిటీషియన్లు తప్పులు చేసి ఉండొచ్చు, వాళ్ళని పోయి పట్టుకోండి, మేము దగ్గరికే రాం. టీటీడీలో న్యాయంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులని వాళ్ళని ఏమాత్రం వాళ్ళకి చిన్న చీమ కొట్టినా మేము వస్తాం. వాళ్ళకి తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి ప్రధాన అర్చకులు కానీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి అలిపేరు నుంచి పేరూరు దాకా 400 ఎకరాలు ఉన్నాయి. 5 సెంట్లు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని. రెండోది, స్విమ్స్లో పేదవాళ్ళకి ఉచిత వైద్యం జరగాలి, స్థానికులకు అందరికీ ఉచిత వైద్యం జరగాలి, అంతేగాని డబ్బులు తీసుకోకూడదాడ. మూడోది, దివ్యారామం అనేది రామారావు వేశాడు పునాది రాయి 40 ఏళ్ళ నాడు. నేనున్నా వేసే రోజు ఆయన పక్కనే ఉన్నా. దాన్ని ఈరోజు ఏమీ కాకుండా అట్లా వదిలిపెట్టారు. చంద్రబాబు నాయుడు ఒకసారి వచ్చి తిరుపతికి వచ్చినప్పుడు ఆ దివ్యారామం చూసి వెంటనే దాన్ని డెవలప్ చేయాలని నేను చంద్రబాబు నాయుడిని, ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఈ 3 అంశాలతో. తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం 3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ను టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. పిఏసీ 3లో లాకర్ కేటాయింపునకు 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తుల గందరగోళానికి గురికాకుండా ఇకపై ఒకే చోట లాకర్లను కేటాయిస్తారు. ఇక్కడ భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులో ఉంటాయి. గదులు దొరకని భక్తుల అసౌకర్యం కలగకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునని అన్నారు. తిరుమలలో నిర్మాణంలో ఉన్న పిఏసీ 5వ భవనాన్ని ఈవో పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని చేరుకొని డోనార్ సెల్ను పరిశీలించారు. భక్తులు విరాళం ఇచ్చేందుకు నూతనంగా ప్రారంభించిన కియోక్స్ మిషన్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, డిఈ చంద్రశేఖర్, అన్నదానం అధికారులు రాజేంద్ర శాస్త్రి, డెప్యూటీ ఈవో ఆశాజ్యోతి, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో రోడ్ల పక్కన వీధుల్లో ఎక్కడైనా చెత్త కుప్పలు కనిపిస్తే సంబంధిత సిబ్బంది పైన, చెత్త వేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను హెచ్చరించారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది విధులపై శుక్రవారం సాయంత్రం కచ్చప్పి ఆడిటోరియంలో శానిటరీ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఆయా వార్డుల్లో మేస్త్రీలు, శానిటరీ సెక్రటరీలు ఏ మేరకు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదనే
ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఏ వార్డులో అయినా వీధిలో అయినా రోడ్లపై చెత్త కుప్పలు కనిపించినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టేందుకు 5 వార్డులకు ఒక్క అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నామని అన్నారు. ఇంటింటికి చెత్త సేకరణకు ప్రతి వాహనం నిర్దిష్ట సమయంలో వెళ్లేలా చూడాలని అన్నారు. నగరంలో ఉత్పత్తి అయిన చెత్త మొత్తం తూకివాకంకు తరలించి నిర్వహణ చేయాలని అన్నారు. ప్రతి వాహనం ఏ వార్డులో వెళ్తుంది, వాహనంతో ఎవరు వెళ్తున్నారని స్పష్టమైన షెడ్యూల్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం హాజరు నమోదైన వెంటనే ప్రధాన వీధులను శుభ్రం చేస్తూ చెత్త కుప్పలు తొలగించాలని అన్నారు. అటు తర్వాత వీధుల్లో ఇంటింటి చెత్త సేకరణ చేయాలని అన్నారు. సేకరించిన చెత్తను నేరుగా చెత్త సేకరణ కేంద్రానికి తరలించాలని, అక్కడ నుంచి తూకివాకంలోని చెత్త నిర్వహణ కేంద్రానికి తరలించాలని అన్నారు. నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్త పూర్తిగా నిర్వహణ కేంద్రానికి తరలించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయని, పునరావృతమైతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలకు ట్రాక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని, ఎవరైనా చెత్త వేస్తే జరిమానాలు విధించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు పాల్గొన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ కలకలం రేపింది. ఒడిశా నుంచి వచ్చిన ఓ విద్యార్థి 20 గంజాయి ప్యాకెట్లను తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమ్యశ్రీ మీడియా వివరాలను వెల్లడించారు. ఇవంతా చూసేది రిజిస్ట్రార్ కదా, అడ్మినిస్ట్రేటివ్ ఇది. నేను ఒక విషయం చెప్తాను, మా స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు, ఇది మీకు అందరికీ తెలుసు. మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది, కమిటీకి మేము రిఫర్ చేసాం. కమిటీ మీటింగ్ అవుతోంది, అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. ఇది పరిస్థితి. అదే ఏం జరిగింది నేను చెప్పాగా, నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే అదే ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. అది వాళ్ళ పొద్దున్న నుంచి జరుగుతుంది. ఏ హాస్టల్ అని చీఫ్ వార్డెన్ పిల్లలకు కావాల్సినటువంటి గైడెన్స్ కానీ, ఇంతకుముందు గైడెన్స్ కానీ కోచింగ్ గైడెన్స్ సెల్స్ మేము కండక్ట్ చేసాం. దానిలో భాగంగానే పిల్లల యొక్క చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరిగిందండి. దానిలో భాగంగానే ప్రతి హాస్టల్ విజిట్ చేస్తున్నాం. ప్రతి హాస్టల్ విజిట్ చేస్తుంటే కొంతమంది పిల్లలు అటెండ్ కావట్లేదు అని మాకు నోటీస్కి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు తిని ఉంటున్నారా, అర్థం కావట్లేదా అనేటువంటి విషయంలో నిన్న చూచాక మాకు ఒక విషయం తెలిసింది. బయట టాక్ ఏంటంటే అనుకుంటున్నారా లేకపోతే ఏదో మాకైతే నీతిమిద్దంగా తెలియలేదు, ఇక్కడ ఏదో కొంత డ్రగ్స్ ఏదో జరుగుతుంది అన్నట్టు మా నోటీస్కి వచ్చింది. వెంటనే నేను అలర్ట్ చేసి మా డిప్యూటీ వార్డెన్స్ అందరితోటి కూడా మీటింగ్ కండక్ట్ చేసాం. మీటింగ్ కండక్ట్ చేసి ఎవరైతే సస్పెక్టెడ్ అనుకుంటున్నారో వాళ్ళని పిలిచాం, 1 or 2 మెంబర్స్ని. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటిది తెలియదు సార్ అని వాళ్ళు అన్నారు. కానీ మేమేంటే మా హైర్ అథారిటీస్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి, సార్ వాళ్ళేమో మాకు ఏది తెలియదు అంటున్నారు, బయట ఇలా టాక్స్ ఉన్నాయి, దీని మీద మనం హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని దాన్ని నిజ నిర్ధారణ చేసి ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మనం తెలియజేసి మీ అధికారులు మీ ఇష్టం, మీరు ఏమని చేయండి సార్ అని వీసీ గారి నోటీసు తీసుకురావడం జరిగింది. డ్రగ్స్ అనేటువంటిది చాలా విధంగా 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ ఒప్పుకున్నాడు. కాబట్టి వీసీ గారిని అడిగితే ఏమంటున్నారు, ఇప్పుడు చర్యలు పడుతున్నామంటున్నారు. 6 నెలల నుంచి చర్యలు చేపట్టకుండా ఈ రోజు చేపడితే పలు విద్యార్థులు కూడా డ్రగ్స్కి బానిస అయి ఉన్నారు. ఈరోజు కనీసం 20 మంది అయ్యారని చెప్పి ఇప్పుడు మాకు తెలిసింది. విద్యార్థుల పరిషత్కి ఏబీవీపీ తరఫున వెళ్ళి అడిగితే ఆయన సమాధానం అంటే 6 నెలలు జరుగుతుంది, మేము ఎక్కడ అమ్ముతున్నారని ఆయనకు కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఈ రోజు కూడా పరిష్కారాన్ని చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మేము ఈ రోజు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నాడు విద్యార్థుల పరిషత్కి. ఈ విధంగా జరుగుతుంది విద్యాపీఠంలో. అసలు విద్యాపీఠంలో ఎందుకు ఈ విధంగా డ్రగ్స్కి ఏ విధంగా బానిస అవుతున్నారు? సెక్యూరిటీ లోపం వల్ల, హాస్టల్ యొక్క వార్డెన్ లోపం వల్ల, అదేవిధంగా హాస్టల్లో తనిఖీలు లేకపోవడం వల్ల అని చెప్పి విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తే ఈ రోజు అంటున్నారు మీరే వెళ్ళి దగ్గరుండి చెక్ చేయండి అని చెప్పి విద్యార్థులను పంపిస్తున్నారు. 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ స్వయంగా ఒప్పుకున్నాడు. డ్రగ్స్ వాడినటువంటి అబ్బాయి ఆంజనేయులు అలియాస్ దానియాల్, అదేవిధంగా ఒడిశా నుంచి వచ్చినటువంటి శతపతి అనేటువంటి విద్యార్థి ద్వారా ఈరోజు విద్యాపీఠంలో వెలుగులోకి వచ్చింది. ఈ విద్యాపీఠంలో ఉన్నారు వాళ్ళు ఏం జరుగుతుందని చెప్పి విద్యార్థులకు ఎవరికీ తెలియకుండా
అసలు ఏ మీడియాకి తెలియకుండా ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా 6 నెలల నుంచి డ్రగ్స్ అనేది వాడుతున్నారని చెప్పి ఆయనే చెప్తున్నాడు విద్యార్థులకి. బీసీగా ఈ విధంగా చెప్పడం అనేది దౌర్భాగ్యం. ఒక సంస్కృత విద్యాపీఠంలో 6 నెలల నుంచి డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి చెప్తున్నటువంటి వీసీ ఈరోజు దాష్టీకరణం ఇది ఏబీవీపీ ఖండిస్తుందని చెప్పి ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నా. ఆంజనేయులు అనే పిల్లవాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఏమండి స్టూడెంట్స్ ఎవరంటే ఎట్లా చెప్తారు? అది ఎక్కడ తెలియదండి, నాకు తెలియదు. హాస్టల్ చదువుకుంటారండి ఎవరెవరు ఏ ఊరు. ఇప్పుడే అండి డ్రగ్ కమిటీ, యాంటీ డ్రగ్ కమిటీ మీట్ అవుతా ఉంది, మాట్లాడుతూ ఉన్నాము. అసలు ఏం జరుగుతుందో నా పిల్లల్ని ఇద్దరిని పిలిచి ఈరోజు మార్నింగ్ 11 నుండి అడుగుతున్నాము. నాకు ఎలా ఫోన్స్ వచ్చాయి, అవి తెలిసేదాకా ఎందుకు అని అసలు అది ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపల మీరు వచ్చి మేము వాళ్ళని ఇంట్రాగేట్ చేసే లోపల మీరు మమ్మల్ని వచ్చి ఇంట్రాగేట్ చేస్తారు. లేదు అంటే కమిటీ ఇంతవరకు అది ఫైనలైజ్ కాలేదు కదండి. నిన్న మధ్యాహ్నం 3:30కి అట్లా తెలిసింది. ఆ అబ్బాయి సెల్ తీసి పెట్టుకున్నా, నేను పెట్టుకొని వాళ్ళ అన్నని పిలిపించాము, మాట్లాడుతూ ఉన్నాము. ఇంత ప్యాకెట్లండి, ఇంత ప్యాకెట్లండి. ఇప్పుడు ఒకవేళ మీరు వచ్చి ఏదైనా ప్యాకెట్ తీసుకుపోయినా మేము ఎట్లా గమనిస్తాం? లేదండి, నాకు తెలిసి లేదు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి తోటలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచించిన టీటీడీ ఈవో. తిరుపతి గ్రూప్ థియేటర్స్లో దేవకీ నందన వాసుదేవ వీక్షించిన గల్లా కుటుంబ సభ్యులు. గల్లా అశోక్ హీరోగా రంగప్రవేశం చేయడం సంతోషకరం. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. తిరుపతి టీటీడీ భవనం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా. టీటీడీ ప్రధాన అర్చకులు మరియు 8,000 మంది ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.